అసలు కుంభకోణం ఈడీదే. బీజేపీ కోసం బలవంతపు వసూళ్ల రాకెట్. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనల అనంతరం తిహార్ జైలుకు వెళ్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్. అసలు కుంభకోణం జరిగింది ఈడీలో, లిక్కర్ స్కామ్ కాదంటున్నారు ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. ఆయన కేసుని ఆయనే వాదించుకున్నారు. శరత్ చంద్రారెడ్డి కోసం 55 కోట్లతో బెయిల్ కొన్నాడట. ఎవరు? శరత్ చంద్రారెడ్డి 55 కోట్లతో బెయిల్ కొన్నాడట. అంటే 55 కోట్లు ఇచ్చిందట బెయిల్ కోసం. బీజేపీకి బాండ్లు ముట్టిన తర్వాతే బెయిల్ వచ్చింది. రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్టు చేశారు. నలుగురు చెబితే సీఎంను అరెస్టు చేస్తారా? నన్ను ఇరికించి ఆప్ను లేకుండా చేద్దామని ప్లాన్. ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదన. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోనే సీఎం. జైలు నుంచి పాలనను అడ్డుకోలేమన్న హైకోర్టు. కేజ్రీవాల్పై రాష్ట్రపతి తేల్చుకోవాలని స్పష్టీకరణ. కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవు. ములాఖతులో భర్త దృష్టికి తీసుకొచ్చిన కవిత. ఏం వసతులు కావాలమ్మా? ఏం కావాలా? కల్వకుంట్ల ఏం వసతులు కావాలా? బంగారం వేసుకోవాలనా? మేకప్ వేసుకోవాలనా? లేకపోతే 20 లక్షల 70 లక్షల వాచ్ పెట్టాలనా? ఏం వసతులు కావాలా? మీరు చేసిన దందా ఏంది? సో ఇక్కడ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలి అనే కుట్రతోనే తనను అరెస్టు చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. మద్యం విధానం కేసులో 100 కోట్లు చేతులు మారాయన్న ఈడీ ఆరోపణ కూడా అబద్ధమన్నారు. నిజమైతే 100 కోట్లు ఏమయ్యాయో, ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి బీజేపీకి 55 కోట్లు విరాళంగా ఇచ్చి బెయిల్ కొనుక్కున్నారని ఆరోపించారు. ఈ దందాకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని ప్రకటించారు. అసలు మనీ ట్రయల్ జరిగిందే బీజేపీ శరత్ మధ్య అని చెప్పారు. ఈడీ జోక్యం తర్వాతే కుంభకోణం మొదలైందని వ్యాఖ్యానించారు. బీజేపీ తరపున ఈడీ బలవంతపు వసూళ్ల రాకెట్ నడుపుతోందని ఆరోపించారు. అరెస్టు తర్వాతే శరత్ బీజేపీకి 55 కోట్లు చెల్లించాడన్నారు. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేశాడా చేయలేదా? 100% చేసిండు. సారా దందాలు ఆయన అడ్డంగా ఇరుక్కున్నాడు. ఆయన తేరుకునే లోపే కథ అంతా అయిపోయింది. అది మొత్తం బీజేపీ చేతిలోకి పోయింది చిట్టా అంతా. వెరీ క్లియర్గా లిక్కర్ పాలసీ అమలైంది. అమలైందా లేదా? అమలైంది. బై 1 గెట్ 1లు పెట్టిరు. జనాల్ని తాగుబోతులని చేసిరు. అక్కడ ఏమైంది? అక్కడ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడ్డది. అప్పుడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నరేష్ కుమార్ అనే ఐఏఎస్ అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందని తేల్చి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్కి ఆయన డేటానంతా పంపడం, ఆ ఎల్జీ సిబిఐకి ఆర్డర్ ఇవ్వడం, అదంతా చకచకా జరిగిపోయింది. ఎప్పుడైతే సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించారో అరవింద్ కేజ్రీవాల్ పాలసీని టోటల్ రద్దు చేసేసిండు. ఇది జరిగిన వాస్తవం, ఒప్పుకొని తీరాల్సిందే. అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీని ఇంప్లిమెంట్ చేసిండు. ఈ మద్యం పాలసీ ఇంప్లిమెంట్లో కల్వకుంట్ల కవిత మాఫియా బ్యాచ్ ఒకటి, వీళ్ళ బ్యాచ్ ఒకటి, మొత్తానికి అందరూ కలిసి డిస్కషన్ చేసి ఈ పాలసీని రూపొందించారు. స్కామ్ జరిగిందనేది 100% వాస్తవం. అండ్ దాంతోపాటుగా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నట్టు శరత్ చంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీకి 55 కోట్లు ఇచ్చిండా, బెయిల్ని కొన్నడా అన్నది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఇక్కడ కొన్ని అనుమానాలు ఏమున్నాయంటే చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది మనది ఏంటంటే ఈడీ శరత్ చంద్రారెడ్డిని ఏ రోజున అరెస్ట్ చేసిందంటే నవంబర్ 10, 2022వ తేదీన శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ ఎవరి శరత్ చంద్రారెడ్డి? అరబిందో ఫార్మా డైరెక్టర్, కల్వకుంట్ల కవితకి చాలా దగ్గర. వీళ్ళంతా కలిసి మాఫియాని నడిపించినారు. టోటలీ మద్యం పాలసీలో చాలా కీలకమైన పాత్రధారి. అయితే మీరు ఒక్కసారి చూడండి, ఏ రోజున ఆయన అరెస్ట్ అయింది? 10 నవంబర్ 2022న ఆయన అరెస్ట్ అయిండు. అరబిందో ఫార్మా భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. ఇగో 10 నవంబర్ 2022, 10/11/2022న ఆయన అరెస్ట్ అయిండు. 15/11/2022న ఇగో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ అకౌంట్లో పైసలు పడ్డాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నది కూడా ఇదే. ఆయన అరెస్ట్ అవ్వగానే పైసలు మీ అకౌంట్లలో పడ్డాయి. ఒక్కసారి చూడండి. తర్వాత ఈయన అప్రూవర్గా కూడా మారిండు. ఇగో ఢిల్లీ కోర్ట్ అలౌస్ అరబిందో ఫార్మా డైరెక్టర్ టు టర్న్ అప్రూవర్ ఇన్ కేస్. దాని తర్వాత ఈయన అప్రూవర్గా మారుతాడు. ఎప్పుడు? జూన్ 2023 అనుకుంటాను ఇది. సో దాని తర్వాత అంతే కదా, జూన్ 1కి ఆయన అప్రూవర్గా మారుతాడు. ఎవరు? అరబిందో ఫార్మా డైరెక్టర్. అప్రూవర్గా మారిన వెంటనే మళ్ళీ ఇవన్నీ కూడా 8, 11, 2023లో ఇవన్నీ ఈ అరబిందో ఫార్మాకి సంబంధించిన మొత్తం ఈ బాండ్లు, ఇదంతా కథ. భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నది కూడా ఇదే. ఆయన అరెస్ట్ అవుతాడు, మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఆయన అప్రూవర్గా మారుతాడు, మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఎట్లా వస్తాయి?
సో దీనికి ఆన్సర్ చెప్పండి అని ఆయన అడుగుతా ఉన్నారు. అసలు కుంభకోణం జరిగింది ఇక్కడే. ఇంతకుముందు చూపించింది వెరీ క్లియర్, మొత్తం డీటెయిల్డ్గా. మరి ఇప్పుడు ఆల్రెడీ దొంగ కదా, మరి ఆ దొంగ దగ్గర నుంచి ఎట్లా తీసుకున్నారు? ఆ దొంగ దగ్గర నుంచి ఎట్లా తీసుకున్నారు? ఇది చాలా పెద్ద ఇష్యూ కదా ఇప్పుడు. సో ఇప్పుడు మద్యం పాలసీలో అరవింద్ కేజ్రీవాల్ ఏ రకంగానైతే ఇరుక్కున్నాడో, ఈ మద్యం పాలసీని ఉపయోగించుకొని మీరు డబ్బులు మీ అకౌంట్లలోకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్నారన్నది కూడా అంతే వాస్తవమా అన్నటువంటి ఆధారాలు కనబడతా ఉన్నాయి. దాన్ని ఆయన పట్టుకొని నిన్న కోర్టులో తన కేసును తానే వాదించుకున్నాడు. దీనికి వాళ్ళ ఆన్సర్ చెప్పాలా, బీజేపీ ఆన్సర్ చెప్పాలా. నెక్స్ట్ మిగతా వార్తల్లో